నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు. మీకు శుభం కలుగునగాక. అంతా బాగున్నారా? మీ క్షేమం కోరి నిత్యము ప్రార్థిస్తున్నాం. మీరు ఈ సందేశాలు ఇతరులకు షేర్ చేస్తూ ఆ దీవెనలు వాళ్ళకు కూడా పంచుతున్నారు. దేవుడు మర్చిపోవుటకు అన్యాయస్తుడు కాదు, తప్పక మీరు దీవించబడతారు. ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, మన వ్యక్తిగత జీవితంలో మేలు జరగాలి అనుకుంటే, మనకు అనుకూల కార్యాలు జరగాలి అనుకున్నా, మనసులో కోరిక నెరవేరాలి అనుకున్నా, సంపూర్ణమైన ఆరోగ్యం దక్కాలి అనుకున్నా, నీవు వెలుగుతూ ప్రకాశిస్తూ అనేకులకు దీవెనకరంగా ఉండాలి అంటే నువ్వు చేయాల్సిన కొన్ని పనులు బైబిల్లో రాయబడ్డాయి. చేయాల్సిన పనులు చేయకుండా గంటలు ప్రార్థన చేసి వాక్యం చదివి చెప్పిన పని చేయకుండా ఉన్నామనుకోండి, ప్రార్థన మంచిదే, వాక్యం మంచిదే, కానీ చేయాల్సిన పని చేయకపోతే విత్తేటప్పుడు విత్తనం వెతకపోతే కోత ఎలా ప్రారంభమవుతుంది? కనుక దేవుడు అంటున్నాడు కదా, నీకు క్షేమం కలిగి ఒక వాక్యాన్ని చదువుతాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 27వ వాక్యం, 4:27 ఇలా రాయబడింది. నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనము. నీ చేయాల్సిన గొప్ప పని ఏమిటంటే, నీ పాదాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ పాదాలను దూరంగా తీసుకెళ్ళాలంట. అంటే అర్థం ఏంటి? మనం చూస్తా ముళ్ళల్లో పడంగా అక్కడ భయంకర మురికి కోపం ఉంది, బురద ఉంది అంటే అందులో అడుగు పెట్టంగా నువ్వు పక్కగా వెళ్ళిపోతావు. అలాగే నీ ఆత్మీయ జీవితంలో కూడా నీ ఆత్మని కానీ, నీ శరీరాన్ని కానీ, నీ కుటుంబాన్ని కానీ, నీ భక్తిని కానీ, నీ కలిగింది ఏదైనా నీకు నాశనం కలుగుతుంది అనుకున్నప్పుడు దాని నుంచి నీ పాదాలు దూరంగా తీసుకుని వెళ్ళమంటాడు. అక్కడ రాసిన మాట, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించు. ఈ పని నువ్వు చేయగలగాలి. కాదులే చూస్తూ ఉంటాను అంటే కొన్నిసార్లు ఆ బురద మన మీద పడుతుంది. చాలాసార్లు మనం చేసేది ఏమిటంటే, బుద్ధిమంతుల్లాగా కీడును చూసి అపాయమును చూసి దాగుకొనాలి, కానీ నాకంతా తెలుసులేని అయోమంగా నిలబడితే వ్యధ చెందుతాం. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట ద్వారా నీతో మాట్లాడుతున్న వేళ ఎన్నిసార్లు కీడునకు నీ పాదాలను దూరంగా తీసుకుని వెళ్ళగలిగా. ఇది నా పాదాలు దూరంగా ఉండాలి, ఈ స్థలానికి నేను దూరంగా ఉండాలి, ఇటు ద్వేషానికి నేను దూరంగా ఉండాలి అంటూ ఒక నిర్ణయం నువ్వు చేయగలగాలిగా. అంటే నీ క్షేమం ఎక్కడుందంటే నీ నడకలోనే ఉంది. నీ నడక దైవ చిత్తానుసారం అయితే అది దీవెనకరంగా ఉంటుంది. నడక లేకపోతే కుంటివాడితో సమానం. అప్పుడు నువ్వేమీ చేయలేవు. అందుకే బైబిల్ ఏం తెలుసా, నీ మార్గములకు దేవుడు వాక్యాన్ని దీపంగా పెట్టాడు. ఆ దీపాన్ని చూసావనుకో, నెమ్మదిగా ఏది మంచో, ఏది చెడో, ఏది అపవిత్రతో, ఏది కాముకత్వమో, ఏది నష్టమో తెలిసి నీ అడుగులు కొంచెం పక్కకు తీసుకుని వెళ్ళి వాటికి దూరంగా ఉంటావు. అంటే నీకు వాక్యమే లేకపోతే, దీపమే లేకపోతే నువ్వు ఏం చూస్తావు, ఏం తప్పించుకుంటావు? చాలాసార్లు ప్రార్థన చేస్తావు, నా పాదాలను కాపాడయ్యా, దుష్టు సహవాసానికి వెళ్లకుండా కాపాడయ్యా అనడమే కానీ వాక్య వెలుగులో చూస్తే ఈ మార్గం నాకు మంచిది కాదుగా. వాళ్ళంతా కలిసి కీడు చేయటానికి వెళుతున్నారు, నేనెందుకు వెళ్ళాలి? వీళ్ళంతా దోచుకోవడానికి వెళుతున్నారు, పంచితే వాటా నీకు కూడా ఇస్తానంటున్నారు, కానీ నేనెందుకు ఆ మార్గాన్ని వెళ్ళాలి? అంటే నీ మార్గం నీ చేతుల్లో ఉండాలి. ఆ మార్గం వెలుగై ఉండాలంటే వాక్యమైన దీపం ఉండాలి. ఎప్పుడైతే వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ బోధ వింటూ మార్గాన వెళతావో, నీవు అన్నిటినీ తప్పించుకుని సునాయాసంగా చేరవలసిన నివాసం చేరతావు, పర్వతాన్ని చేరతావు, గమ్యం చేరతావు. బాగుంది కదా? మరి అట్లాంటప్పుడు మన ముందు కొన్ని సంఘటనలు కూడా బైబిల్లో పేర్చాడు. ఆకాను కూడా నడిచాడు, కోరాహు నడిచాడు, బిలాము నడిచాడు. ఇవన్నీ మనకు చరిత్రలు ఎందుకు రాశాడంటే, చూస్తూ అక్కడికి వెళ్ళాక ఆ వాక్యపు వెలుగులో వాడు చరిత్ర దీపంలాగా కనబడుతుందిగా. మరి నువ్వెందుకు అట్టు వెళ్ళాలి? అయ్యో, ఆ మార్గాన్ని కాకుండా నేను వెళ్ళాలి అని నీకు నీవే దేవుణ్ణి వేడుకొని నాకట్టి మనసు కలుగు చేయని ప్రార్థన చేయాలి. దేవుడు వెంటనే మంచి మనస్సును, దాని నుంచి దూరంగా పోయే ఒక ఆలోచన నీకు కలిగించి స్థిరపరుస్తాడు. అప్పుడు నువ్వు దూరంగా వెళ్ళావనుకో, అపవిత్రత ఉండదు, క్షేమం ఉంటుంది, సంతోషం ఉంటుంది, నీ మార్గం వెలుగుతూ ఉంటుంది, నీ కుటుంబం భద్రంగా ఉంటుంది. అట్టి కృప
మీ కలగాలను ఒక సేవకుడిగా కోరుకుంటుండగా దీపం ఉండగానే నడక మొదలు పెడితే బాగుంటుందిగా. పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోయే కార్యాల కొరకు వందనాలు. బిడ్డలను దీవించండి, పెద్దలను చిన్నలను చదవరని ఎదిగిన పిల్లల వివాహ విషయంలో కూడా ప్రార్థిస్తున్నా. నోటి నిండా నవ్వు ఉండాలి, కుటుంబాలకు రక్షణ ఉండాలి, రక్షణతో పాటు ఆనందం ఉండాలి. కష్టార్జితాన్ని దీవెనకరంగా మార్చండి. ఏ పని చేస్తున్నా తోడయ్యుండి ఓ దీవెన, నెమ్మది, క్షేమం, అనుకూల కార్యం జరిగించి మీరు మహిమ పొందాలని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.